అందరికీ నమస్కారం. ఈ రోజు వీడియోలో మనం యూపీఎస్లోని వివిధ సర్క్యూట్ బోర్డులను ఎలా గుర్తించాలో, వాటి వివిధ టెస్ట్ పాయింట్ల వద్ద వోల్టేజ్లను ఎలా పర్యవేక్షించాలో తెలుసుకుందాం. లక్ష్యాలు: ఈ వీడియో ముగింపులో మీరు వీటిని చేయగలరు. 1. యూపీఎస్ యొక్క వివిధ భాగాలను గుర్తించడం, సర్క్యూట్ బోర్డులలో టెస్ట్ పాయింట్లను గుర్తించడం. 2. యూపీఎస్లోని వివిధ సర్క్యూట్ బోర్డుల వద్ద వోల్టేజ్ లేదా తరంగ రూపాన్ని కొలవడం. ఈ కార్యాచరణను చేయడానికి మనకు కావలసిన పనిముట్లు, సాధనాలను సేకరిద్దాం. ట్రైనీస్ టూల్ కిట్ 1 జత, ప్రోబ్స్ తో ఉన్న డిజిటల్ మల్టీమీటర్ 1, CRO 0 నుంచి 20 మెగాహెర్ట్జ్ డ్యూయల్ ఛానల్ 1, బ్యాటరీతో పాటు యూపీఎస్ 1 జత, సేఫ్టీ గ్లవ్స్ 1 జత. విధానం: స్టెప్ 1, విద్యుత్ కార్డ్ ని మెయిన్స్ సరఫరా నుండి డిస్కనెక్ట్ చేసి యూపీఎస్ యూనిట్ ని తెరవండి. స్టెప్ 2, యూపీఎస్ రెఫరింగ్ సర్క్యూట్ యొక్క బోర్డుల సర్క్యూట్లోని ప్రధాన విభాగాలను గుర్తించండి. స్టెప్ 3, సర్క్యూట్ రేఖాచిత్రాన్ని సూచించడం లేదా సర్క్యూట్ను కనిపెట్టి యూపీఎస్లో టెస్ట్ పాయింట్లను గుర్తించండి. యూపీఎస్లో రకాలు: ఆన్లైన్ యూపీఎస్, సీరియల్ నంబర్ 1, విభాగం పేరు, రెక్టిఫైర్ విభాగం. ప్రయోజనం: కంప్యూటర్ యొక్క యూపీఎస్లోని రెక్టిఫైర్ యూనిట్ ప్రధాన విద్యుత్ సరఫరా నుండి ఆల్టర్నేటింగ్ కరెంట్ అంటే ఏసీ విద్యుత్ను డైరెక్ట్ కరెంట్ అంటే డీసీ విద్యుత్గా మార్చడానికి బాధ్యత వహిస్తుంది. ఒకసారి మారిన తర్వాత ఈ డీసీ విద్యుత్ యూపీఎస్లోని బ్యాటరీలను ఛార్జ్ చేయడానికి, అది కాకుండా కంప్యూటర్లు మరియు సర్వర్ల వంటి కనెక్ట్ చేయబడిన పరికరాలకు నేరుగా శక్తినివ్వడానికి ఉపయోగించబడుతుంది. నంబర్ 2, స్టెప్ డౌన్ చాపర్. ఒక అన్కంట్రోల్డ్ రెక్టిఫైర్ ఏసీ వోల్టేజ్లను డీసీ వోల్టేజ్లుగా మారుస్తుంది. స్థిర డీసీ స్టెప్ డౌన్ చాపర్ కు అందించబడుతుంది. PWM నియంత్రణ సాంకేతికత స్విచ్చింగ్ ఫ్రీక్వెన్సీని అంటే పౌనఃపున్యాన్ని స్థిరంగా ఉంచుతుంది. MOSFET ఆన్ అయ్యేలా నిర్ధారించడానికి విధి చక్రాన్ని కూడా నియంత్రిస్తుంది. స్థిరమైన కరెంట్ ఛార్జింగ్ పద్ధతిలో కరెంట్ స్థిర రేటుతో సెట్ చేయబడుతుంది. చాపర్ మారడం ద్వారా స్థిరమైన కరెంట్ సాధించబడుతుంది. స్టెప్ డౌన్ చాపర్ ఇన్పుట్ వోల్టేజ్ కంటే తక్కువ సగటు అవుట్పుట్ వోల్టేజ్ ను ఉత్పత్తి చేస్తుంది. 3, రిలే యూనిట్. బ్యాటరీ రిలే ద్వారా వేరియబుల్ డీసీకి కనెక్ట్ చేయబడింది. రిలే అధిక ఛార్జింగ్ మరియు ఖాళీ అయిపోవడంలో ఉన్న పరిస్థితులపై ట్రిప్ అందిస్తుంది. రిలేలు స్టాటిక్ స్విచ్లుగా పనిచేస్తాయి. ఇన్వర్టర్ మారడం PIC మైక్రో కంట్రోలర్ ద్వారా నియంత్రించబడుతుంది. సీరియల్ నంబర్ 4, ఇన్వర్టర్ యూనిట్. యూపీఎస్ లోని ఇన్వర్టర్ యూనిట్ బ్యాటరీల నుండి డైరెక్ట్ కరెంట్ అంటే డీసీ విద్యుత్ను ఆల్టర్నేటింగ్ కరెంట్ అంటే ఏసీ విద్యుత్గా మార్చడానికి బాధ్యత వహిస్తుంది. ఇన్వర్టర్ యూనిట్లో సాధారణంగా పవర్ ట్రాన్సిస్టర్లు, MOSFETలు అంటే మెటల్ ఆక్సైడ్ సెమీకండక్టర్ ఫీల్డ్ ఎఫెక్ట్ ట్రాన్సిస్టర్లు లేదా IGBTలు అంటే ఇన్సులేటెడ్ గేట్ బైపోలార్ ట్రాన్సిస్టర్లు ఉంటాయి మరియు వివిధ వెడల్పులతో పల్స్ వేవ్లను రూపొందించడానికి ఆన్ లేదా ఆఫ్ విరామాలను మారుస్తుంది. ఇది వాటిని సైన్ వేవ్ గా మిళితం చేస్తుంది. నంబర్ 5, మైక్రో కంట్రోలర్. మైక్రో కంట్రోలర్ బ్యాటరీ ఛార్జింగ్ మరియు డిశ్చార్జింగ్, ఇన్వర్టర్ ఆపరేషన్ మరియు పవర్ అవుట్పుట్ రెగ్యులేషన్ వంటి వివిధ భాగాలను నియంత్రించడం ద్వారా యూపీఎస్ సిస్టమ్ను నిర్వహిస్తుంది. కనెక్ట్ చేయబడిన పరికరాలకు అతుకులు లేని విద్యుత్ డెలివరీని నిర్ధారించడానికి ఇది ఇన్పుట్ విద్యుత్, బ్యాటరీ స్థితి, అవుట్పుట్ లోడ్ మరియు ఇతర పారామితులను నిరంతరం పర్యవేక్షిస్తుంది. స్టెప్ 1, ఏసీ మెయిన్స్ సరఫరాను యూపీఎస్ కి కనెక్ట్ చేయండి. ప్రతి విభాగం యొక్క టెస్ట్ పాయింట్ వోల్టేజ్లను కొలవండి మరియు పట్టికలో రికార్డ్ చేయండి. స్టెప్ 2, కొలతల కోసం CROని సిద్ధం చేయండి మరియు ఆసిలేటర్ విభాగంలో అవుట్పుట్ తరంగ రూపాన్ని తనిఖీ చేయండి. విభాగం పేరు, మెయిన్స్ నుండి ఇన్వర్టర్ విభాగం బ్యాటరీ స్థితి సూచిక విభాగంపై మార్పు. టెస్ట్ పాయింట్ సంఖ్య: టెస్ట్ పాయింట్ 1, వివరణ లేదా విభాగం పనితనం. ఏసీ మెయిన్స్ ఇన్పుట్. మల్టీమీటర్ను ఏసీ వోల్టేజ్కి తగిన పరిధితో సెట్ చేయండి మరియు మెయిన్స్ ఇన్పుట్ వోల్టేజ్లోని వోల్టేజ్ను 3 పిన్నుల సాకెట్లలో కొలవండి. వోల్టేజ్ లేదా తరంగ రూపం. టెస్ట్ పాయింట్ 2, సరిదిద్దబడిన డీసీ అవుట్పుట్. మల్టీమీటర్ను తగిన పరిధితో డీసీ వోల్టేజ్కి సెట్ చేయండి మరియు బ్రిడ్జ్ రెక్టిఫైర్ అవుట్పుట్లో వోల్టేజ్ను సరైన ధ్రువణతతో కొలవండి. టెస్ట్ పాయింట్ 3, బ్యాటరీ వోల్టేజ్. మల్టీమీటర్ను తగిన పరిధితో డీసీ వోల్టేజ్కి సెట్ చేయండి.
బ్యాటరీ టెర్మినల్స్లో వోల్టేజ్ను సరైన ధ్రువణతతో కొలవండి. టెస్ట్ పాయింట్ 4. బ్యాటరీ స్థితి సూచిక విభాగం. యూపీఎస్ యూనిట్ ముందు ప్యానెల్లో ఎల్ఈడి సూచికల కోసం చూడండి. సాధారణంగా ఆకుపచ్చ ఎల్ఈడి బ్యాటరీ పూర్తిగా ఛార్జ్ చేయబడిందని మరియు మంచి స్థితిలో ఉందని సూచిస్తుంది. పసుపు లేదా యాంబర్ ఎల్ఈడి పాక్షికంగా ఛార్జ్ చేయబడిన బ్యాటరీని లేదా హెచ్చరిక స్థితిని సూచిస్తుంది. బ్యాటరీకి శ్రద్ధ అవసరమని సూచిస్తుంది. ఎరుపు ఎల్ఈడి సాధారణంగా బ్యాటరీ తక్కువ ఉన్న పరిస్థితిని లేదా తక్షణ చర్య అవసరమయ్యే లోపాన్ని సూచిస్తుంది. కదలడం మరియు డ్రైవర్ విభాగం. టెస్ట్ పాయింట్ 5. రెగ్యులేటర్ ఐసీకి ఇన్పుట్ చేయండి. మీ మల్టీమీటర్ను డీసీ వోల్టేజ్ కొలతకు సెట్ చేయండి. యూపీఎస్ సర్క్యూట్ బోర్డులో ఐసీ రెగ్యులేటర్ యొక్క ఇన్పుట్ టెర్మినల్స్ ను గుర్తించండి. మల్టీమీటర్ యొక్క లీడ్స్ ను సరైన ధ్రువణతతో ఐసీ లీడ్లకు కనెక్ట్ చేసి వోల్టేజ్ ను కొలవండి. టెస్ట్ పాయింట్ 6. రెగ్యులేటర్ ఐసీ అవుట్పుట్. మీ మల్టీమీటర్ను డీసీ వోల్టేజ్ కొలతకు సెట్ చేయండి. యూపీఎస్ సర్క్యూట్ బోర్డులో ఐసీ రెగ్యులేటర్ యొక్క అవుట్పుట్ టెర్మినల్స్ ను గుర్తించండి. మల్టీమీటర్ యొక్క లీడ్స్ ను సరైన ధ్రువణతతో ఐసీ లీడ్లకు కనెక్ట్ చేసి వోల్టేజ్ ను కొలవండి. మల్టీమీటర్లోని వోల్టేజ్ స్థిరాంకంతో కావలసిన అవుట్పుట్ అని నిర్ధారించుకోండి. టెస్ట్ పాయింట్ 7. ఆసిలేటర్ అవుట్పుట్ వోల్టేజ్ ఏసీ సిఆర్ఓ ఉపయోగించి తరంగ రూపాన్ని గమనించండి. యూపీఎస్ లోపల ఆసిలేటర్ సర్క్యూట్ ని గుర్తించండి. ఆసిలేటర్ సర్క్యూట్ యొక్క అవుట్పుట్ అంతటా ఆసిలేటర్ ప్రోబ్లను కనెక్ట్ చేయండి. ఏసీ తరంగ రూపాన్ని సరిగ్గా ప్రదర్శించడానికి సిఆర్ఓలోని సెట్టింగ్లను సర్దుబాటు చేయండి. టెస్ట్ పాయింట్ 8. పై బ్యాంక్ డ్రైవర్ ఏసీకి పల్స్ ఇన్పుట్ ని ట్రిగర్ చేయడం. యూపీఎస్ లోపల ట్రిగరింగ్ సర్క్యూట్ ను గుర్తించండి. కింద బ్యాంక్ డ్రైవర్ యొక్క అవుట్పుట్ కు ఆసిల్లోస్కోప్ ప్రోబ్లను కనెక్ట్ చేయండి. ప్రేరేపించే పల్స్ తరంగ రూపాన్ని సరిగ్గా ప్రదర్శించడానికి ఆసిల్లోస్కోప్ లోని సెట్టింగ్లను సర్దుబాటు చేయండి. టెస్ట్ పాయింట్ 9. కింద బ్యాంక్ డ్రైవర్ ఏసీకి పల్స్ ఇన్పుట్ ని ట్రిగర్ చేస్తోంది. యూపీఎస్ లో ట్రిగరింగ్ సర్క్యూట్ ను గుర్తించండి. పై బ్యాంక్ డ్రైవర్ యొక్క అవుట్పుట్ కు ఆసిల్లోస్కోప్ ప్రోబ్స్ ను కనెక్ట్ చేయండి. ప్రేరేపించే పల్స్ తరంగ రూపాన్ని సరిగ్గా ప్రదర్శించడానికి ఆసిల్లోస్కోప్ లోని సెట్టింగ్లను సర్దుబాటు చేయండి. టెస్ట్ పాయింట్ 10. పై బ్యాంకు స్విచ్చింగ్ ట్రాన్సిస్టర్ ఏసీకి పల్స్ ఇన్పుట్ ని ట్రిగర్ చేయడం. యూపీఎస్ సర్క్యూట్ లో స్విచ్చింగ్ ట్రాన్సిస్టర్ ను గుర్తించండి. స్విచ్చింగ్ ట్రాన్సిస్టర్ యొక్క గేట్ MOSFET ల కోసం లేదా బేస్ బైపోలార్ జంక్షన్ ట్రాన్సిస్టర్ల కోసం టెర్మినల్ ను గుర్తించండి. ఎగువ బ్యాంక్ స్విచ్చింగ్ ట్రాన్సిస్టర్ యొక్క గేట్ లేదా బేస్ టెర్మినల్ కు సిఆర్ఓ యొక్క ప్రోబ్ ను కనెక్ట్ చేయండి. ట్రిగర్ చేసే పల్స్ వేవ్ ఫామ్ ను సరిగ్గా క్యాప్చర్ చేయడానికి మరియు ప్రదర్శించడానికి సిఆర్ఓలోని సెట్టింగ్లను సర్దుబాటు చేయండి. టెస్ట్ పాయింట్ 11. కింద బ్యాంక్ స్విచ్చింగ్ ట్రాన్సిస్టర్ ఏసీకి పల్స్ ఇన్పుట్ ని ట్రిగర్ చేయడం. కింద బ్యాంక్ స్విచ్చింగ్ ట్రాన్సిస్టర్ యొక్క గేట్ లేదా బేస్ టెర్మినల్ కు సిఆర్ఓ యొక్క ప్రోబ్ ను కనెక్ట్ చేయండి. ట్రిగర్ చేసే పల్స్ వేవ్ ఫామ్ ను సరిగ్గా ఖైదు చేయడానికి ప్రదర్శించడానికి సిఆర్ఓలో సెట్టింగ్లను సర్దుబాటు చేయండి. ఇన్వర్టర్ సెక్షన్. టెస్ట్ పాయింట్ 12. ఇన్వర్టర్ విభాగానికి డీసీ ఇన్పుట్ పై బ్యాంక్. ఇన్వర్టర్పై డీసీ ఇన్పుట్ విభాగాన్ని గుర్తించండి. మల్టీమీటర్ను డీసీ వోల్టేజ్ మోడ్లో సెట్ చేయండి. సరైన ధ్రువణతతో ఇన్వర్టర్ విభాగం యొక్క డీసీ ఇన్పుట్ టెర్మినల్స్ వద్ద మల్టీమీటర్ ప్రోబ్లను ఉంచండి. వోల్టేజ్ను కొలవండి. టెస్ట్ పాయింట్ 13. ఇన్వర్టర్ విభాగానికి డీసీ ఇన్పుట్ కింద బ్యాంకు. ఇన్వర్టర్ యొక్క కింద డీసీ ఇన్పుట్ విభాగాన్ని గుర్తించండి. మల్టీమీటర్ను డీసీ వోల్టేజ్ మోడ్లో సెట్ చేయండి. సరైన ధ్రువణతతో ఇన్వర్టర్ విభాగం యొక్క డీసీ ఇన్పుట్ టెర్మినల్స్ వద్ద మల్టీమీటర్ ప్రోబ్లను ఉంచి వోల్టేజ్ను కొలవండి. టెస్ట్ పాయింట్ 14. ట్రాన్స్ఫార్మర్ సెకండరీ ట్యాపింగ్ వద్ద అవుట్పుట్ ఇన్వర్టర్ వోల్టేజ్లు. యూపీఎస్ యూనిట్లో ట్రాన్స్ఫార్మర్ యొక్క ద్వితీయ భాగాన్ని గుర్తించండి. ఏసీ వోల్టేజ్ను తగిన పరిధితో కొలవడానికి మల్టీమీటర్ను సెట్ చేయండి. మీరు కోరుకున్న అవుట్పుట్ వోల్టేజ్ని పొందారని నిర్ధారించుకోవడానికి మల్టీమీటర్ ప్రోబ్స్ ను సెకండరీ సైడ్ టెర్మినల్ల మధ్య ట్యాపింగ్ల మధ్య ఉంచండి. రీక్యాప్. ఈ వీడియోలో ఇప్పటి వరకు మనం ఎలా చేయాలో చర్చించాము. 1. యూపీఎస్ యొక్క వివిధ భాగాలను గుర్తించండి మరియు సర్క్యూట్ బోర్డులలో పరీక్ష పాయింట్లను గుర్తించండి. 2. యూపీఎస్లోని వివిధ సర్క్యూట్ బోర్డుల వద్ద వోల్టేజ్ లేదా వేవ్ ఫామ్ను కొలవండి. చూసినందుకు కృతజ్ఞతలు.